జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో దారుణం జరిగింది. అప్పు తీర్చేందుకు భార్యను హతమార్చాడు భర్త మహేందర్. మమతా మహేందర్కు 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. సంతానం లేదని వరకట్నం కోసం నిత్యం వేధించేవాడు భర్త. గత నెల 26న వేములవాడ నల్గొండలో దైవదర్శనం చేయించి కొడిమ్యాలలోని ఇంటికి తీసుకొచ్చాడు. నైలాన్ దారంతో ఉరివేసి భార్య మమతను హతమార్చాడు భర్త. పుస్తల్తాడు ఫైనాన్స్లో తాకట్టు పెట్టి అప్పు తీర్చేశాడు మహేందర్. హత్య తర్వాత భార్య మమత కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు భర్త. మహేందర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. కుళ్లిన స్థితిలో మమత మృతదేహం బయటపడడంతో మహేందర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు డీఎస్పీ రఘుచందర్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో దారుణం జరిగింది. అప్పు తీర్చేందుకు భార్యను హతమార్చాడు భర్త మహేందర్. మమతా మహేందర్కు 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. సంతానం లేదని వరకట్నం కోసం నిత్యం వేధించేవాడు భర్త. గత నెల 26న వేములవాడ నల్గొండలో దైవదర్శనం చేయించి కొడిమ్యాలలోని ఇంటికి తీసుకొచ్చాడు. నైలాన్ దారంతో ఉరివేసి భార్య మమతను హతమార్చాడు భర్త. పుస్తల్తాడు ఫైనాన్స్లో తాకట్టు పెట్టి అప్పు తీర్చేశాడు మహేందర్. హత్య తర్వాత భార్య మమత కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు భర్త. మహేందర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. కుళ్లిన స్థితిలో మమత మృతదేహం బయటపడడంతో మహేందర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు డీఎస్పీ రఘుచందర్. పద్మ కొత్త పేరు సత్తయ్య, మరి మల్లాపూర్ గ్రామం గంగాధర మండలి. నా కొడిమ్యాలి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇచ్చింది. ఏమనంటే వాళ్ళ బిడ్డ ఔదుర్తి మహమ్మదని వాళ్ళ అల్లుడైన ఔదుర్తి మహేందర్ ఇంట్లో చంపి పారిపోయిందని చెప్పేసి పోలీసులు ఇచ్చింది. దాని మీద నేను కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో జరిగిన విషయం ఏంటంటే మహేందర్కు మమతకు దాదాపు 20 సంవత్సరాల క్రితం మ్యారేజ్. పెళ్ళైనాక వీళ్ళకి పిల్లలు ఉంటుంది. వీళ్ళు హాస్పిటల్ అలాగే తిరుగుతూ ఉంటారు. ఇద్దరు ప్రైవేట్ టైలర్ షాప్ చేస్తూ ఉంటారు. గత 6 సంవత్సరాల నుంచి తెలంగాణలో కిరాయింట్ అవుతూ ఉంటుంది. వీళ్ళ మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులతో వీళ్ళు అయితే అవుతుంది. ఇక్కడ ఏం పని తాగు బానిస అయిన తర్వాత ఈ ఇంట్లో ఈ ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళ భార్య కూడా కరీంనగర్ ఒక ప్రైవేట్ షాపింగ్ వల్ల ఇలాగే పనిచేస్తాను. ఆమె డబ్బులు కూడా ఇక్కడ తీసుకుంటారు. ఈ విషయంలో గత 20 రోజుల క్రితం గంగాధర మల్లాపూర్ విలేజ్లో వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళకు మధ్యలో పంచాయతీ అవుతుంది. పంచాయతీలో కూడా ఏంటంటే నేను బాగానే తీసుకుంటా అని చెప్పేసి ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకుని పెట్టాను. తీసుకొని వెళ్ళి 26 తారీఖు రోజు మనం ఎలాగైనా అంతమంది ఉద్దేశంతో మెడలో పుస్తకాలు డబ్బులు కావాలని చెప్పేసి ఆమెను వేములవాడ తీసుకుపోదామని చేసి తీసుకుపోతాడు. వేములవాడ తీసుకుపోయి అక్కడి నుంచి మన నల్లగొండ దేవాలయం తీసుకొచ్చాడు. అక్కడి నుంచి కొడిమ్యాల ఇక్కడ వీళ్ళ ఇల్లు ఉంటుంది. ఒక్కరు ఇల్లు వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ఇంటికి తీసుకొచ్చాడు. అదే 2:30కు నల్లగొండకి వెళ్ళి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత ఇక్కడ ఆమెను బలవంతంగా ఇంట్లో ఉన్న నైలాన్ కార్ తోటి ఏంటంటే ఊరేసి కూలింగ్ చంపుతాడు. చాక్లెట్ చంపేసి ఏంటంటే దాన్ని ఆ రూమ్లో సీలింగ్ పైన చాలా ఎత్తు ఉంటుంది. దానికి ఏంటంటే కట్టేసి ఎలా తీస్తారు. ఆ డెడ్ బాడీ శవం కూడా ఏంటంటే సగం కూర్చున్నట్టు ఉంటుంది. అది గురేసుకునే ప్రయత్నం చేసిన నమ్మకం కట్టేస్తారు. బయటకు వస్తారు. బయటకు వచ్చేసి ఆ మెడలో ఉన్న పుస్తకాలు తీసుకొని వెళ్ళి గంగాధర వెళ్తారు. గంగాధర దగ్గర మెట్టుకు ఫైనాన్స్లో అతను కుదరబెడతారు. కుదరబెట్టి 1,25,000 రూపాయలు వస్తాయి. వచ్చిన తర్వాత అతనికి కొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకున్నాను. తర్వాత మిగతా డబ్బులతో మళ్ళీ సాయంత్రం అదే రోజు సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుంది. అలా కొడిమ్యాల వాళ్ళ మేనమామ ఉంటుంది. ఆ మేనమామని తీసుకొని ఇంట్లో తాగుతుంది. వాళ్ళ బామ్మర్ది కూడా తీసుకుంటారు. తాగిన తర్వాత మళ్ళీ తెల్లవారి కరీంనగర్ వెళ్తారు. కరీంనగర్ వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఓనర్ వాళ్ళు చూసి మళ్ళీ భార్య ఏంటంటే ప్రవర్తన అనుమానం అయితే ఇలా తల్లిదండ్రులు చెప్తే తల్లి వస్తుంది. తల్లి వస్తే పొద్దున్న లేని సమాధానం చెప్తే తల్లి కూడా 22 తారీఖు రోజు కరీంనగర్ వర్తంలో మా అమ్మాయి కనిపెట్టాలని కేసు పెడుతుంది. వన్ మిస్సింగ్ కేసు అవుతుంది. 260 కరీంనగర్ అంటారు. ఈ లోపు ఏంటంటే వాళ్ళు కూడా ఈ గుజరాత్ లొకేషన్ మొబైల్ ఫోన్ కూడా తీసుకుంటుంది. మళ్ళీ కూడా ఇది 4 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో వెళ్తాము. నిందితులు లొకేషన్ ఆధారంగా వాళ్ళు ఏంటి వస్తారు. ఇది కారణం ఏంటంటే మనకు సమాచారం వస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏంటంటే ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తా అంటే పనులు ఇంట్లో చనిపోయిన అవసరం వాళ్ళు మున్సిపాలిటీలో చేస్తే వాళ్ళందరూ వచ్చి అక్కడ ఏమి ఉంటుంది.
ఈ లోపల కరీంనగర్ నుంచి వాళ్ళు కూడా పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ వస్తుంది. అనుమానంతో ఏంటంటే మన కొడంగల్ పోలీసులు వాళ్ళు కలిసి ఆ రోజు వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి వేసుకున్నది జరుగుతుంది. దాని మీద అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకరు వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకున్నాం. దీంతో పాటు ఏంటంటే మృతురాలను చంపినందుకు మహేందర్ మీద మర్డర్ చేసి గతంలో వాళ్ళ అమ్మాయిని కట్టడం గురించి వేధించినందుకు వాళ్ళ అత్త మామ మృతుల నిందితుని తమ్ముల మీద వరకట్న బోధించి కూడా వాళ్ళు దరఖాస్తు దాని ప్రకారం కేసు నమోదు చేస్తుంది. ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మోటార్ మృతురాలు టెలిఫోన్ మృతుని నిందితుడు టెలిఫోన్ మరియు అవన్నీ సాధన చేసుకొని మీరు కోర్టుతో